సినీ రంగం మొత్తం సెంటిమెంట్ మీద ఉంటుందా? ఆస్ట్రాలజీని నమ్ముతున్నారా? లేదా న్యూమరాలజీని నమ్ముతున్నారా? ఇలాంటి అన్ని నమ్మకాలు ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ పెట్టుకుంటుందా? వీటిపైనే సినీ ఇండస్ట్రీ పూర్తిగా డిపెండ్ అయి ఉందా అనేటువంటి ఒక అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కొంతమంది డైరెక్టర్లకి కొన్ని రకాలైనటువంటి సెంటిమెంట్లు ఉంటాయని చెప్పేసి అంటుంటారు. మరి కొంతమంది డైరెక్టర్లు ఏమో అసలుకి ఎటువంటి సెంటిమెంట్ లేదు, అసలు సెంటిమెంట్తో సంబంధమే లేదని చెప్పి కొంతమంది అంటుంటారు. అయితే చాలా వరకు చూస్తే కొంతమంది కోటి రామకృష్ణ గారు కావచ్చు, ఆయన కట్టేటువంటి ఒక క్లాత్ కావచ్చు, లేదంటే కొన్ని సెంటిమెంట్స్ కొన్ని ఉంటూ ఉంటాయి. సో ఇలా చూసుకుంటూ వస్తే నిజంగా డైరెక్టర్లు పూర్వం నుంచి కూడా చూసుకుని వస్తే డైరెక్టర్లకి సెంటిమెంట్ ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? సినిమా రంగంలో సెంటిమెంట్లు ఎక్కువండి. అంటే జోదం ఎక్కడ సినిమా రంగాన్ని కూడా జోదంగా చూస్తారు కాబట్టి జోదం ఎక్కడ ఉన్నా కానీ సెంటిమెంట్లు ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ నమ్మకాలు వాటి మీద బేస్ చేసుకుని ఉంటుంది. కొంతమంది కలిసి రానప్పుడు ఐరన్ లెగ్ అని పేరు పెడతారు. దానికి సంబంధించిన యాగాలు అవి చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ చాలామందిలో ఉంది. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సినిమా రంగం ఖచ్చితంగా సెంటిమెంటల్ దీని ప్రకారం వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్, మన కల్కి సినిమాలో ప్రభాస్ అనే పేరు ముందు శ్రీ అని పెట్టారు, అందుకే హిట్ వచ్చిందని చెప్తూ నేను చూసిన వార్త. ఆ మధ్యన ఆదిపురుషు ఇట్లాంటి ఫ్లాప్లు వచ్చిన తర్వాత ప్రభాస్ పేరు శ్రీ అని పెట్టారు అని వచ్చింది. ప్రభాస్ శ్రీ అని పెట్టడానికి ఇక్కడ ప్రధానమైన కారణం, అక్కడ చాలామందికి పేరు అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఈ సినిమాలో కల్కి సినిమాలో ప్రత్యేకత ఏంటంటే టైటిల్స్ విషయంలో కూడా ప్రభాస్ని హైలైట్ చేసుకుంటూ టైటిల్ ఇవ్వాల. ప్రభాస్ హీరోగా టైటిల్ ఇవ్వాల. సీనియారిటీని ప్రాతిపదిక మీద టైటిల్ తీసుకుంటూ వచ్చారు. సీనియారిటీని గౌరవించారు. అమితాబ్ బచ్చన్ పేరు, కమల్ హాసన్ పేరు, అట్లా మూడో పేరుగా ప్రభాస్ పేరు వచ్చింది తప్పితే అట్లా రాలా. ఆ ప్రభాస్ పేరు ముందు శ్రీ పెట్టడంతో ఇది ఒక సెంటిమెంట్గా వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. సెంటిమెంట్ ఉండడం తప్పేం కాదండి. ఎందుకంటే ఒక రిస్క్ చేస్తున్నావు, 500 రూపాయలు 600 కోట్లు పెట్టి చేస్తున్నప్పుడు మీకు నష్టం ఏం లేదు కదా. నువ్వు దేవుని పూజ చేసుకోవడం వల్ల లేకపోతే నా అంకెల పేర్ల ప్రకారం మార్చుకోవడం వల్ల తప్పేమీ లేదు. అయితే కొంతమంది డైరెక్టర్లు వచ్చేసి కొంతమంది ఆర్టిస్టులనే ఖచ్చితంగా ఎంచుకుని ఉంటారు. వీళ్ళు అయితేనే మాకు ఖచ్చితంగా ఏమంటారు అనమాట హిట్ వస్తుందని చెప్పి కావచ్చు, లేదంటే ఖచ్చితంగా మినిమం గ్యారంటీ అని చెప్పేసి అనుకుంటుంటారు. అదేవిధంగా నాగ్ అశ్విన్కి కూడా ఒక సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అయింది. ఏదైతే విజయ్ దేవరకొండ చూసుకుంటే ఫస్ట్ అన్ని సినిమాలలో విజయ్ దేవరకొండ ఎక్కడో దగ్గర అయితే తను చూపించడం జరుగుతూ వస్తుంది. ఏదైతే మహానటిలో కూడా చూడొచ్చు, మనకి ఒక ఏమంటారు జర్నలిస్ట్ క్యారెక్టర్లు కావచ్చు, ఇలా చూసుకుంటూ వస్తున్నాం. అలానే పూర్వంలో ఉండేటువంటి ఒక డైరెక్టర్స్ కూడా అలాంటి ఆలోచన ఉందంటారా? సెంటిమెంట్ అప్పటి నుంచే వర్కౌట్ అయిందా లేకపోతే ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకోవాలా? ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఉంది. సురేష్ మూవీస్ రామానాయుడు గారు, సురేష్ మూవీస్ సినిమాలో రామానాయుడు గారు ఖచ్చితంగా ఒక పాత్రలో కనిపిస్తారు. తడుక్కుని మెరుస్తాడు ఆయన, అది ఒక సెంటిమెంట్ ఆయనకి. ఇలా కొంతమంది డైరెక్టర్ కూడా తడుక్కుని మెరుస్తూ ఉంటారు, అది సెంటిమెంట్గా కలుస్తూ ఉంటుంది. బోయపాటి సీను, డైరెక్టర్ బోయపాటి సీను స్టార్టింగ్లోనే కెమెరా యాక్షన్ అంటూ ఆయన స్టైలు ఈ తరహాలో ఇది ఒక సెంటిమెంట్గా కూడా క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా అశ్విని దత్ గారు కూడా నేను జాతకాలని జ్యోతిషాన్ని నమ్ముతాను అని బహిరంగంగా చెప్పాడు ఆయన. నాకు ఈ టైంలో కొంతకాలం దూరంగా సినిమాలు చేయలేవాళ్ళు, వైజయంతి బ్యానర్ మీద సినిమాలు చేయలే, దూరంగా ఉన్నారు. ఈ ప్రశ్న వచ్చినప్పుడు ఒక జ్యోతిషం ఈ టైం నుంచి ఈ టైం వరకు సినిమాలు చేయొద్దు అని చెప్పాడు. అందువల్ల నేను సినిమాలు చేయట్లేదు, మళ్ళీ నేను ఇప్పటి నుంచి మళ్ళీ సినిమాలు చేస్తాను ముందుగా అని చెప్పాడు ఆయన. ఒక ఆస్ట్రాలజర్ చెప్పాడు, నేను నమ్మిన ఆస్ట్రాలజర్ ఇట్లా చెప్పాడు, ఆ టైం నుంచి చేసుకోమన్నాడు, అప్పటి నుంచి మొదలు పెడుతున్నాం అని చెప్పి కూడా చెప్పాడు ఆయన. కాబట్టి అంటే దత్ గారికి కూడా నమ్మకం ఉంది కదా. ఆయనకి ఏంటంటే 9 సెంటిమెంట్ ఉందనేది నాకు అర్థమవుతుంది. వైజయంతి బ్యానర్ మీద అంటే స్వప్న సినిమా అనే పేరు మీద వాళ్ళ అమ్మాయిలతో ఒక బ్యానర్ ఉంది. స్వప్న సినిమా బ్యానర్ మీద కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి. అలాగే స్టార్టింగ్లో మరి ఆయనకి ఈ సెంటిమెంట్ ఉన్నట్లేదు, అప్పట్లో ఇది లేదు. కానీ అది ఇప్పుడు ఈ సినిమాని కల్కి సినిమాని తీసుకుందాం, జనవరి 9 అన్నారు, ఇప్పుడు వాయిదా పడింది, మళ్ళీ మే 9 అని చెప్పారు. ఇలా డేట్లు మార్చుకుంటూ వెళ్ళారు. 9 ఎందుకు చూస్తున్నారు? 9 చోట్లకే చూసారు వాళ్ళు. అంటే 9వ తారీఖు సెంటిమెంట్ అనేది మనకు అర్థమైపోతుంది క్లియర్గా. ఇప్పుడు మన రిలీజ్ అయింది జూన్ 27 తారీఖు. 27 అంటే 2 + 7 9 అయింది. ఇట్లా అంటే న్యూమరాలజికల్గా చూసుకుని 9 సెంటిమెంట్ ఉన్నది వైజయంతి వాళ్ళకి, ఇది ఒక సెంటిమెంట్గా మనం భావించవచ్చు. అశ్విని దత్ గారి సినిమాకి సంబంధించి గతంలో ఏదైనా సినిమాలు ఉన్నాయంటారు 9కి సంబంధించి? ఉన్నాయండి, నేను అది చూసా. అసలు నిజంగా దత్ గారికి ఏమైనా సెంటిమెంట్ ఇది అనుకుని చూస్తే మనకి చాలా పెద్ద పెద్ద హిట్లు వచ్చిన సినిమాలన్నీ కూడా 9ని రిలీజ్ అయినవి ఉన్నాయి. అలా చూసుకుంటే ఏమవుతుందంటే మహానటి ఆ సినిమా రిలీజ్ డేటు 2018 మే 9ని రిలీజ్ అయింది.
తర్వాత మహర్షి సినిమా అది మే 9న రిలీజ్ అయింది. ఇక దేవదాసు నాగార్జునను నాని సినిమాలో అది సెప్టెంబర్ 27 తారీఖు రిలీజ్ అయింది. అంటే 2+7 9. 2+7 9. కంత్రి సినిమా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ది అది మే 9 రిలీజ్ అయింది. జగదేక వీరుడు అతిలోక సుందరి ముఖ్యంగా మే అనే సెంటిమెంట్ కూడా ఉన్నట్టుంది ఆయనకి. అది మే 9. చిరంజీవి గారికి ఎంత పెద్ద హిట్టో అది మన రాఘవేంద్ర గారి డైరెక్షన్ వచ్చిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి పెద్ద హిట్ మే 9వ తారీఖుని. అలాగే చూడాలని ఉంది సినిమా చిరంజీవి గారిది, ఆ సినిమా ఆగస్టు 27 అంటే 2+7 9. ఇప్పుడు లేటెస్ట్గా మరి కల్కి సినిమా ఇది జూన్ 27 2+7 9. అవును. మీకు ఇంకో టిస్ట్ చెప్పమంటారా? కల్కి సినిమా టైటిల్ 2898. ఇది మీరు టోటల్ చేయండి 27 వస్తుంది. 27 వచ్చినప్పుడు 2898 27 2+7 9 వస్తుంది అట్లా. కాబట్టి ఇది ఒక సెంటిమెంట్గానే ఉన్నది. 2898 కూడా కాకతాళీయంగా పెట్టింది కాదు, ఒక లెక్క ప్రకారం వాళ్ళు పెట్టుకున్నారు. ఓకే. గతంగా ఈ సినిమాలో అశ్వత్థామ పాత్ర 3000 సంవత్సరాల శాపంతో ఉన్నాడు. ఆ 3000 సంవత్సరాలను ఈ 3102 ద్వాపరయుగం అంతమైపోయినప్పుడు ఆ సంవత్సరాలు 102 తీసేస్తే 2898 అవుతుంది కదా. అది న్యూమరాలజికల్గా అలా కరెక్టే, కానీ ఇక్కడ కూడా 9 వచ్చింది. మరి అది కావాలని కాకతాళీయంగా జరిగిందా లేకపోతే వీళ్ళు కావాలని చేసుకున్నారో తెలియదు. అయితే ఈ 9 సెంటిమెంట్ అయితే ఖచ్చితంగా ఈ రోజుల్లో కూడా ఎప్పటి నుంచో ఏదైతే జగదేక వీరుడు అతిలోక సుందరి దగ్గర నుంచి ఇప్పటిదాకా వర్కౌట్ అవుతుంది కాబట్టి నమ్ముతున్నారని చెప్పి అనుకోవచ్చా? 100%. అయితే ఇలాగ సెంటిమెంట్స్ మిగతా ఎవరైతే ప్రొడ్యూసర్లు కావచ్చు లేదంటే డైరెక్టర్స్ కూడా ఉన్నాయంటారా? చాలామంది ఉన్నాయి. అజయ్ దేవగన్ ప్రతిదీ ఆయనే సంప్రదిస్తాడట. సంజయ్ దత్ ఇక్కడే ఆయనే సంప్రదిస్తాడట. ఇప్పుడు కొంతమంది ఆస్ట్రాలజర్లతో ఒక సెంటిమెంట్గా ముడిపడిపోయి వాళ్ళని సంప్రదించే వాళ్ళు ఉంటారు. గురుగారు అంటే ఆయన చెప్పింది చేసుకునే వాళ్ళు ఉంటారు. మరి ఆయన అట్లా అనుకున్నప్పుడు మరి అదే ఆస్ట్రాలజీ చెప్పిన ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. ఒక ఆస్ట్రాలజర్ ఉన్నది ఉన్నాడు అనుకున్నాము, అతను చెప్పినట్టుగా ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. అవి ఫెయిల్ అయినవి చూడరు, లెక్కలో పెట్టుకోరు. సక్సెస్ అయినవి అట్లా అనుకుంటే జీవితం అందరితో మారిపోద్దండి. ఒక నెంబర్ పెట్టుకుని ఆ నెంబర్ ప్రకారం నేను బెట్టింగ్లు కట్టుకుంటూ సంపాదించుకోవచ్చు, ఇదే నిజం అనుకుంటే. అలా కూడా చేసుకుంటూ వెళ్ళిపోయి సంపాదించుకోవచ్చు, కానీ జరగదు కదా. కానీ ఒక నమ్మకాలు అయితే ఉంటాయి, సినిమా ఫీల్డ్ నమ్మకాలు ఉంటాయి. అది నిజమా అబద్ధమా అని దాని జోలికి మనం పోదలుచుకోలేదు కాబట్టి నమ్మకాలు అయితే ఉంటాయి. అదే నమ్మకం వైజయంతి వాళ్ళకి 9 సెంటిమెంట్ కూడా ఉందనేది అనిపిస్తుంది ఇప్పుడు. అయితే ఫ్యూచర్లో కూడా ఈ అశ్విని దత్తే కాకుండా మిగతా వారందరికీ కూడా ఇలాంటి నమ్మకాల మీద సెంటిమెంట్ తగ్గే అవకాశం ఉందంటారా? ఇంకా పెరిగే అవకాశం ఉందనుకోవచ్చు. అసలు ఈ ఫీల్డ్లో ఇంక పెరుగుతాయి, తగ్గదు. ఒకళ్ళు మీరు ఎవరైనా సరే ఆ సినిమా రిలీజ్ కానీ లేకపోతే ఆస్ట్రాలజర్ని సంప్రదించకుండా ఎవ్వరూ ఉండరు. రామానాయుడు గారే ఆయన సినిమా బాక్స్ని తీసుకెళ్ళి ఫస్ట్ తిరుపతి దేవస్థానం తిరుపతి వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి పూజ చేసిన తర్వాత సినిమా రిలీజ్ చేసేవాళ్ళు. ఆ సెంటిమెంట్ రామానాయుడు గారికి ఉంది. అది ఆధ్యాత్మికత, అది తప్పేం కాదు. ఇది భక్తి ఉండడం తప్పేమీ కాదు కదా, నష్టం ఏమీ లేదు కదా మీకు. కాబట్టి ఇది సెంటిమెంట్ అనేది ఇండస్ట్రీ కామన్గా ఉండేది. అయితే అశ్విని దత్ గారికి సెంటిమెంట్ అంటే ఆల్ 9s అని చెప్పి అనుకోవచ్చు అంటారా? 100%. వైజయంతి వాళ్ళకి స్వప్న సినిమా బ్యానర్ మీద రిలీజ్ అయిన సినిమాలు ఏమో కానీ గతంలో వైజయంతికి వాళ్ళకి అది లేదు. కానీ ఆ తర్వాత చాలా సినిమాల పరంగా చూసుకుంటే ఆ 9 వచ్చే టోటల్ 9 వచ్చే డేట్లో రిలీజ్ చేసుకున్నారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ సెంటిమెంట్ అయితే సినీ ఇండస్ట్రీకి ఒక ఆయింట్మెంట్ లాగా తయారైందని అయితే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.